నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన, నాతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ సాదిక్ అలీ గారు. సో ధరణికి సంబంధించి ఇప్పటికి ఎన్నో కమిటీలు వచ్చాయి. సో ఇప్పటి వరకైతే ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వలేదు. సో గత ప్రభుత్వం ఎన్నో అక్రమాలు చేసిందన్నారు, ఈ ప్రభుత్వం ఎన్నో కమిటీలు వేసి దాన్ని తీరుస్తాం అని చెప్పేసి కూడా అన్నారు. బట్ ఇప్పటికి ఈ రోజు అయితే ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సో దీనికి సంబంధించి ఈ రోజు మనం డిస్కషన్ చేద్దాం. నమస్తే సార్. సో మొత్తానికి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం నుంచి ధరణి సమస్య ఇప్పటికీ స్టిల్ నడుస్తూనే ఉంది. ఎన్ని కమిటీలు వేసినా కూడా ఈ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అవ్వట్లేదు. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఒకటి చాలా ముఖ్యంగా ధరణి కమిటీలో మనం చూసినట్లయితే మనకు చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు అకస్మాత్తుగా మరి సీఎం గారు అయితే మీటింగ్ పెట్టారు. ఈరోజు మొత్తం కూడా ధరణికి సంబంధించిన రివ్యూలు జరుగుతాయని మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఉంది. మరి ఈరోజు మధ్యాహ్నం నుంచే సమావేశం ధరణి కమిటీతో పెట్టారు. అంతేకాకుండా మంత్రులు కూడా దీంట్లో పాల్గొంటున్నారని చెప్పారు. మరి ఈ ధరణి కమిటీ ఈరోజు సీఎం ముందు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వనుంది. ఆ ప్రజెంటేషన్లో సీఎం గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం. ఈ ఆశాభావంలో ఉన్నటువంటి ఇప్పుడు ధరణి కమిటీలో ఏం చర్చ జరగబోతుంది అనేది చూసినట్లయితే ముఖ్యంగా ధరణి కమిటీ వచ్చిన తర్వాత కొంత కాలయాపన మాత్రం జరిగింది. అయితే వాళ్ళు తొందరగా కమిటీ మధ్యంతరం ఒక నివేదికని తొందరగా ఇస్తామని చెప్పారు. కానీ ఆ తొందర నివేదికను ఇవ్వకపోవడం వల్ల సీఎం ఈరోజు 12 మంది కలెక్టర్లతో ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేశారు. ధరణి కమిటీతో ఉన్నటువంటిది మీరు రండి, మీరు వచ్చిన తర్వాత మేము మాట్లాడతామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారంటే ధరణి కమిటీ షెడ్యూల్ అది. ధరణి కమిటీ వాళ్ళు మేము 12 మంది కలెక్టర్లతో రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. దానికి నవీన్ మిట్టల్ గారు ఏం చేశారంటే సిసిఎల్ఏ గారు ఆ 12 మంది కలెక్టర్లకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఏ అంశాలను మేము ధరణి కమిటీ అడుగుతుందని. అది వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. అయితే అది మాత్రం రద్దు అయిపోయింది. ఈరోజు ధరణి కమిటీ వాళ్ళు ఈరోజు వాళ్ళకు మనకు సీఎం గారికి ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పటికీ నడుస్తోందా మీటింగ్? ఇంకా మీటింగ్ నడుస్తూనే ఉంది. ఇంకా మీటింగ్లో ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి. దీంట్లో నేను అనుకుంటున్నాను ఏంటంటే మేము ధరణి కమిటీకి ముందు చేసినప్పుడు కానీ గత సంవత్సరంలో మేము ఈ ప్రభుత్వము రాకముందు అంటే ఈ ప్రభుత్వము ఎన్నికలకు ముందు గత మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ధరణి మీద ఏముందనేది అన్ని జిల్లాల్లో మా ఫౌండేషన్ తరఫున నేను ప్రతి జిల్లాకి వెళ్ళి ఒక సర్వే చేయడం జరిగింది. ఆ 33 జిల్లాల్లో నెల రోజుల పాటు చేసినటువంటి సర్వేలో చాలా విషయాలు మనకు బయటపడ్డాయి. అవే విషయాలను మేము క్రోడీకరించి ధరణి కమిటీకి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ధరణి కమిటీ ముందున్నటువంటి కానీ లేదా ధరణి కమిటీ కానివ్వండి లేదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఒక పెద్ద సవాల్ ఇది. మనం ధరణిని తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే ఎప్పుడైతే ధరణి మీద చర్చ జరుగుతుందో అప్పుడు గత ఎన్నికల లోపల ప్రతి ఎన్నికల 95 నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి చోట చెప్పారు, బంగాళాఖాతంలో పడేస్తారు, మీరు కనుక ధరణిని తీసేస్తా అంటే కాంగ్రెస్ వాళ్ళు ధరణిని తీసేస్తా అంటున్నారు, ధరణి తీసేస్తే మీకు ఈ రైతు బంధు రాదు, మీ భూములు పోతాయి, మళ్ళీ ఎంఆర్ఓలు వస్తారు, మీ భూములను గుంజుకుంటారు అని పెద్ద పెద్ద సభల్లో కూడా అసలు లేదు రెచ్చగొట్టడానికి మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి వాళ్ళు అది సాధారణ పాలిటిక్స్లో చేశారు. దాని మీద ప్రజలు మాత్రం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ధరణి క్లారిటీ ఉంది రైతు బంధుకు దీని అంటే ప్రజలు ఇక్కడ ప్రజా సంఘాలు ఏం చేశాయంటే సామాజిక సంస్థలు కూడా చాలా వరకు విలేజ్ లెవెల్లో వెళ్ళేసి ధరణికి రైతు బంధుకు సంబంధం లేదయ్యా, ధరణి వేరు రైతు బంధు వేరు, ధరణిలో నీకు వచ్చిన సమస్యలు ఉన్నాయంటే నాకు మస్తు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోవాలంటే ఈ ముఖ్యమంత్రి పోవాలా, ఈ ముఖ్యమంత్రి పోతేనే అవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇచ్చేసారు. అయితే ఏంటి ధరణి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి కాంగ్రెస్ రావడానికి ఒక ప్రధాన కారణంగా పనిచేసింది. కాబట్టి ధరణి మీద ఈరోజు ఫోకస్ చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అని వీళ్ళు సార్ట్ అవుట్ చేస్తున్నారు. బట్ ఇప్పటికి చాలా కమిటీస్ వేశారు. సో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే ఉంది. అయితే చాలా ముఖ్యమైన విషయం అండి, గతం ప్రభుత్వము నవీన్ మిట్టల్ అని సిసిఎల్ఏని నియమించింది. నవీన్ మిట్టల్ను అనేక సార్లు రాష్ట్ర హైకోర్టు పిలిచింది. ఏంటయ్యా బాబు ధరణిలో ఏం చేయలేదు, ధరణిలో ఏం చేస్తున్నావు అని అనేసం మొట్టికాయలేసింది. అయినా కూడా చలనం లేదు. అదే నవీన్ మిట్టల్ ఈ రోజు వరకు కొనసాగడం మాకు కొంత ఆందోళన కనిపిస్తుంది. ఎందుకు ఆందోళనగా ఉన్నా అంటే ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అక్కడే కూర్చున్నప్పుడు ఈ ధరణి కమిటీ సరిగా పనిచేస్తుందా, ధరణి కమిటీకి కావలసిన సమాచారం ఇవ్వగలుగుతారా, ధరణి కమిటీకి సమాచారాన్ని ఇవ్వలేకపోతే ధరణి కమిటీ ఆ వ్యక్తితోనే అదే ఆయన కోఆర్డినేటర్గా ఉంటాడు, సమన్వయకర్తగా ఉన్నప్పుడు ధరణి కమిటీ ఇచ్చే రిపోర్ట్ మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన కొన్ని ఆపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
మేమేమంటున్నామంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ చిత్తశుద్ధి తెలుసుకోవాలంటే మీరు నవీన్ మిట్టల్ను ముందు తొలగించండి లేదా తీసేయండి, లేదా ఒక వేరే వ్యక్తిని పెట్టినట్లయితే మాత్రమే ధరణి సమస్యలు మొట్టమొదటిగా పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇప్పుడు మీరు చర్చల కంటే వీటన్నిటికంటే ముందు మీరు నవీన్ మిట్టల్ని తీసేసినట్లయితే, ఎందుకంటే నవీన్ మిట్టల్ మార్చాలి, ముందు నవీన్ మిట్టల్ని CCLని మార్చాలి. ఎందుకు మార్చాలని కోరుతున్నాం అంటే అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే కాకుండా గత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి. మరి మీరు ఎందుకు కొనసాగిస్తున్నారనేది మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. బేసిక్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక చాలా మంది మాకు అనుమానాలు ఉన్నాయండి, మాకు అనుమానాలు ఉన్నాయి. గత ఈ ప్రభుత్వం కూడా ఏదైనా చేయబోతుందా, ఈ ప్రభుత్వం కూడా ఏదైనా మరి పాత ప్రభుత్వంతో కలుస్తున్నప్పుడు గత 10 రోజుల నుంచి జరిగే సన్నివేశాలు మేము చూస్తున్నప్పుడు పాత అధికారులతో కలిసి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా, మరి ధరణి ఉన్నప్పుడు ఎందుకు ఆ పర్సన్ ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, అది ప్రభుత్వం చెప్పాల్సిన విషయం. మేము చాలా ప్రధానంగా ఈ వేదిక ద్వారా ఈ చర్చ ద్వారా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద అభిమానం ఉంటే, ధరణిని చేయాలనుకుంటే మీరు ముందు నవీన్ మిట్టల్ని తీసేయండి. ఒక సజావుగా ఒక కార్యక్రమం కొనసాగుతుంది, ప్రజలు నమ్ముతారు. ప్రజలు నమ్మేటువంటి ఒక వ్యవస్థ రావాలి, అందుకోసం మీరు అది చేయండి. రెండో పాయింట్ ఏంటంటే ఒక 7 లక్షల దరఖాస్తులమ్మ. ఏం జరిగింది? 7 లక్షల దరఖాస్తులు సాదా బైనామా అనే ఒక ప్రక్రియ ఉంటుంది. సాదా బైనామా అంటే ఏంటంటే అప్పుడు ఊర్లలో పెద్ద పెద్ద దొరలు ఉండేది. దొరలకు 30, 40, 50 ఎకరాలు, 60 ఎకరాలు, 70 ఎకరాలు ఇట్లా ఉండేవి వారికి. అంటే వాళ్లకు భూ సీలింగ్ వచ్చినా కూడా వాళ్ళ భార్య పేరు మీద 20 ఎకరాలు, వాళ్ళ కొడుకు పేరు మీద 30 ఎకరాలు, వాళ్ళ కోడలి పేరు మీద 20 ఎకరాలు ఇలా ఉండేటివి. అయితే దీంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు ఎప్పుడైతే నక్సలైట్ల ఉద్యమం వచ్చిందో, నక్సల్బరీ ఉద్యమం మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో ఎక్కువగా వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా కూడా నక్సల్బరీ ఎక్కువగా వచ్చినప్పుడు అప్పుడు బాగా గ్రామాల్లో ఒత్తిడి పెరిగింది. ఒక 10-20 సంవత్సరాల క్రితం నేను 1984, 85 విషయాలు చెప్తున్నాను. 85, 86లో పెద్ద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి పెరిగినప్పుడు భూ పంపిణీని వాళ్ళు నక్సలైట్లు ప్రధానంగా గ్రామ స్థాయిలో తీసుకెళ్ళినప్పుడు ఈ దొరలందరూ హైదరాబాద్కు వచ్చేస్తారు తమ భూములను వదిలిపెట్టేసి. పోయేటప్పుడు ఏం చేస్తాడు దొర, ఎంత అంటే అడ్డికి బావుసర్ అంటారు, ఎంత అంటే 20 ఎకరాలు తీసుకురా, అదే నీ దగ్గర 20,000 పట్టుకురా అన్నాడు. వీడు ఒక అగ్గిపేట మామూలుగా వాళ్ళకి సిగరెట్లు తాగే డబ్బి అవి ఉంటాయండి, వాటి మీద కూడా వాటి ఈ 340 సర్వే నెంబర్ 2 ఎకరాలు తీసుకో అని ఒక కాగితాల మీద రాసి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు 2020లో చూసుకున్నట్టయితే 7 లక్షల నుంచి చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, నేను అదే చెప్పబోతున్నాను. అప్పుడు అటువంటి అన్నీ కూడా కాగితాల మీద రాసినటువంటి అన్నీ కూడా సాదా బైనామా. అప్పటి నుంచి చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వము 5A అనే ఒక పాత చట్టంలో పెట్టేసి, పట్టాదారు పాస్బుక్లో 5A అని పెట్టేసి ఎవరైతే ఇట్లా రాసుకున్నారో వాళ్ళందరికీ భూమి మీద ఉంటే అది కూడా పరిశీలించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలాసార్లు ఇచ్చారు. కానీ లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి మేము ఇస్తున్నామని కేసీఆర్ గారు ప్రకటించారు. అది ఏం జరిగింది? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి, ప్రేక్షకులు చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. ఏం జరిగిందంటే ధరణి అక్టోబర్ 20కి వచ్చిందమ్మా. అక్టోబర్ 20, 2020 అక్టోబర్ 20, 2020 సంవత్సరానికి ధరణి వచ్చింది. అక్టోబర్కి ముందే సాదా బైనామాల ప్రక్రియను ప్రారంభించింది. ఒక 10 రోజుల ముందు పెట్టి నవంబర్ 20 వరకు పొడిగించారు. అంటే ఈ మధ్యలో ధరణి వచ్చింది, ఇటువైపు కొన్ని రోజులు సాదా బైనామా ప్రక్రియ అప్లై చేసుకోవడానికి ఇటువైపు కొన్ని రోజులు ఉంది, ధరణి రాకముందు ఇటువైపు కొన్ని. ఇవి ఇక్కడికి ధరణి వైపు వచ్చేసరికి 2,22,000 దరఖాస్తులు వచ్చాయి. ధరణి తర్వాత 6,78,000 అంటే సుమారుగా 7 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అయితే ఒకరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకున్నాయి చెప్తున్నాను నేను, ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇప్పుడు ధరణి తర్వాత వచ్చినప్పుడు పాత చట్టాన్ని రద్దు చేశారు. ఈ 2,20,000 ధరణి లోపల వచ్చాయి కదా దరఖాస్తులు, వీటిని చేసుకోవచ్చు. ధరణి తర్వాత పాత చట్టం పోయింది, కొత్త చట్టం వచ్చింది. కొత్త చట్టంలో సాదా బైనామా ప్రక్రియను డిఫైన్ చేయలేదు. ఈ అధికారులు ఏం చెప్పారు, లేదు సార్ ఈ 7 లక్షల దరఖాస్తులు లేదు సార్, ఈ 2 లక్షల దరఖాస్తులు అయితే కోర్టు ఏమంది, ఈ 2,20,000 దరఖాస్తులు చేయండి, 7 లక్షల దరఖాస్తులు వీటికైతే మోక్షం లభించదు. 2020 అంటే ఈరోజు కనీసం ఎలక్షన్ల వరకు 2023 3 సంవత్సరాల నుంచి కేసీఆర్ చాలా హాయిగా కూర్చున్నాడు. కష్టపడి ధరణి తెచ్చాడు కదా అమ్మా, అందుకోసమని మరి చెమట ఓడిచి ధరణి తెచ్చాడు కాబట్టి ఈ 7 లక్షల మందిని వదిలేశాడు. ఒక్క నిమిషంలో ఈ చట్టంలో ఈ ధరణి చట్టం అంటే 2020 చట్టంలో ఒక మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలి ఎందుకంటే దాని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. ఈ 7 లక్షల దరఖాస్తుల వెనుక ఎవరి భూములు పోతాయంటే కొన్ని సామాజిక వర్గాల భూములు పోతాయి, వారి సామాజిక వర్గాలకు దెబ్బలు తాకుతాయి. చాలా ముఖ్యమైన విషయం. 7 లక్షల దరఖాస్తులను అట్లాగే పెట్టారంటే 7 లక్షల కుటుంబాలంటే 7x4 పెట్టుకున్నా, 4 పెట్టుకున్నా 28 లక్షలకు లబ్ధి జరిగేది. ఇప్పుడు మేము ధరణి కమిటీ ప్రధానంగా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు చేస్తారు. మేము బేసిక్ గా ధరణి అంటేనే ఒక స్కామ్ అనే ఒక ముద్ర ఒకటి ఉంది, అసలు మెయిన్ దాని గురించి చెప్పండి. అది కాదండి, అంత స్కామ్ అనేం కాదు, స్కామ్ గా తయారు చేస్తారు.
అంతేనా? ధరణి అంటే లైక్ దాంట్లో ఉన్న అధికారులు ప్రాపర్ గా ఎందుకు ఎవరు అంటే team లేకపోవడం ఒకటి వల్ల? హైకోర్టు ఒక మాట చెప్తుందమ్మా దీని విషయంలో. హైకోర్టు ఏం చెప్తుందంటే ధరణి ఒక ప్రధానమైన మంచి ఉద్దేశాలతో తీసుకొచ్చారు మ్మ్. ధరణిని. అవును. ప్రజలకు పారదర్శకంగా ఉండాలి, ప్రజలకి ఇమీడియట్గా అయిపోవాలి కానీ తెచ్చారు. కానీ ఉద్దేశం మంచిగా ఉంది, బట్ ఎక్కడ ఆచరించారు అసలు? ఏ ఇక్కడ కమిటీ? చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక పథకానికి సంబంధించి నాది ఒకటే మెదడు, నాది ఒకటే మెదడు, మీది ఒక మెదడు, ఇట్లా చాలా మంది మెదడులు ఉంటాయి. ఈ మెదళ్ళు అన్నీ కలవాలి తప్ప ఒక్క మెదడే పని చేయాలి, ఒక్క మెదడుతోటి అన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు కాళేశ్వరమైనా అంతే అవుతుంది, Yeah. ధరణి అయినా అంతే అవుతుంది, ఏ పథకమైనా అంతే అవుతుంది. అక్కడ నియంతృత్వ ప్రభుత్వంలో సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి విషయం ఇది. Okay. ఒక చర్చ జరగాలి, దాని మీద భిన్నాభిప్రాయాలు తీసుకోవాలి ప్రజలు. అందుకోసమని ధరణి స్కామ్గా మారింది. ధరణి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగించుకున్నారు. ధరణి హైకోర్టు అంటుంది అన్నట్టు, జస్టిస్ లక్ష్మణ్ గారు అంటారు, ధరణి ఏ ఉద్దేశాల గురించి అయితే తీసుకొచ్చారో ఏ ఒక్క ఉద్దేశాన్ని కూడా పూర్తి చేయలేకుండా ఈరోజు ప్రజలను పీడించే ఒక సమస్యగా మారింది అని చెప్తారు. సో మరి దాంట్లో భూములు పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అసలు? ఇప్పుడు చాలా ముఖ్యంగా భూములను కోల్పోవడానికి గల కారణాలు ఏంటో చెప్తాను. ఇది భూములు ఎట్లా కోల్పోయారో చెప్తాను. ఏమైపోయింది, దొర వచ్చేసాడు కదా, దొర వచ్చేసిన తర్వాత ఇక్కడ పాత పానిస్ ఉంటాయి, పాత రికార్డు లోపల ఎవరు భూమి మీద, ఈ భూమికి యజమాని ఎవరో వారి పేరు ఉంటుంది, భూమి మీద ఎవరున్నారో వారి పేరు ఉంటుంది. దీన్నేమో పట్టాదారు కాలం అంటారు, దీన్నేమో కాస్తుదారు కాలం అంటారు. అనుభవంలో ఎవరున్నారో వాళ్ళు ఉంటుంది. ఈ రెండు పేర్లు ఉంటాయి. అయితే ధరణి వచ్చిన తర్వాత ఏం చేశారంటమ్మా, ఇప్పుడు ఒక చాలా ముఖ్యంగా ఇక్కడ జరిగింది. ఇది ఇటువైపు ఉన్న వాళ్ళేమో భూమి మీద ఉన్నవాళ్ళు, ఇటువైపు ఉన్న వాళ్ళు రికార్డులో ఉన్నవాళ్ళు. ఆ దొరలందరూ రికార్డులో ఉన్నారు, వాళ్ళకి మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయకుండా హైదరాబాద్కి వెళ్ళిపోయారు, మంచిగా వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారు, వాళ్ళది అయిపోయింది. ఇటు ఉన్న వాళ్ళంతా భూమి మీద ఉన్నారు, వాళ్ళు ఏదో కాగితాల మీద రాయించుకొని భూమి మీద ఉన్నారు. వీళ్ళను ధరణిలో మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు, ధరణి రికార్డులో తీసుకొచ్చేటప్పుడు ఈ కాస్తు కాలాన్ని తీసేసింది. సో మరి ఇప్పుడు చూసుకున్నట్టు వాళ్ళు తీసేసి మళ్ళీ ఏం చేసిండు, పెట్టాలని ఈ డిమాండ్ పట్టాదారు చేస్తున్నారు. కాలాన్ని మాత్రమే పెట్టిండ్రు. ఇప్పుడు మీకు ధరణిలో కాస్తు కాలం లేదు, ఎవరు భూమి మీద ఉన్నారో వాళ్ళు లేరు. లేకుండా ఇది ఏం జరిగింది, ఈ ధరణిలో ఎవరున్నారు, ఇప్పుడు ఓన్లీ పట్టా మీద ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ కంప్యూటర్లకు ఎక్కించారు. అంటే ఎవరికి భూమి ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న దొరలకు భూమి ఉంటుంది. ఇప్పుడు భూమి మీద నిజంగా 20 సంవత్సరాలు పనిచేసిన వాడికి భూమి లేదు. సో వీళ్ళు ఉన్నారు, మళ్ళీ కాసుకాలం పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కదా. చాలా పెద్ద డిమాండ్, అది పెట్టాలి ప్రభుత్వం. అయితే ఏం జరుగుతుంది, అప్పుడు మళ్ళీ వీళ్ళు వస్తారు, రావాలి. అయితే అట్లా కొన్ని వేల మంది వీళ్ళు వెళ్ళారు, దొర దగ్గరికి వెళ్ళారు. దొర నా భూమి ఉంది, నా భూమిలో మరి మీరు అమ్మిండు కదా దొర, మరి మీరు అమ్మినప్పుడు అవి వచ్చాయి కదా, మరి నా భూమి ఉంది దొర అంటే, నేను వచ్చేమైనా సాగు చేస్తున్నానా, అరే నువ్వు పోరా చేసుకోపో అని అన్నారు. అంటే దొర మరి రైతు బంధు వస్తుంది కదా దొర, అది కూడా రావట్లేదు నాకు, ఎందుకంటే ధరణిలో మీ పేరు వస్తుందంటే, రైతు బంధు నాకు, నువ్వు పోయి సాగు చేసుకో అనేసరికి వీడు బిత్తరపోయాడు. అంటే భూమి లేని నిరుపేదగా ధరణి మార్చింది. ధరణి ఒక పెద్ద ఎత్తున స్కామ్గా మారింది. అంటే భూమి లేని నిరుపేదగా, భూమి ఉన్నవాడిని, భూమి చేసుకుంటున్న వాడిని, భూమిలో తన పంటను పండించుకుంటున్న వాడిని చేసింది. ఒకప్పుడు తెలంగాణలో భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు ఉద్యమాలు జరిగాయి. ఆ భూమి కొరకు జరిగిన ఉద్యమం లోపల గ్రామాల ప్రాంతాలు, గ్రామాలు అనేక విధమైన ఉద్యమాలు చేసి సాధించుకున్నాయి. అటువంటి దున్నేవాడికే భూమి అనే ఒక నినాదం వచ్చింది. ఆ నినాదాన్ని పక్కకు పెట్టి దున్నేవాడిని లేదు, మేము దొరలం అని గత ప్రభుత్వం చేసిన దుస్సాహసమే ధరణి అమ్మ. అయితే దాని మీద తిరుగుబాటు చేస్తారు, దాని మీద ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ నిర్ణయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవించాలి. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని గౌరవించి ఈ భూమి లేని వాళ్ళకి, ఈ ధరణి వల్ల భూమి కోల్పోయిన వాళ్ళంతా మళ్ళీ రావాలి. ఎస్, మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం నుంచి జరుగుతోంది ఈ కాన్ఫరెన్స్ అనేది. సో మెయిన్ గా ధరణికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదన తీసుకోబోతుంది మీరు అనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, భూమి లేని వాళ్ళకు కాస్తు కాలంను పెట్టాలి, దాని గురించి ఒక చర్చ జరగాలి. ఇప్పటికిప్పుడు పెట్టలేరు, కానీ దాని గురించి అంటే ఇప్పుడున్న చట్టం ఏదైతే ఉందో, 2020 చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాల్సి వస్తుంది. అది చిన్న చట్టము, మా పాత చట్టాన్ని అది చేశారు. ఎట్లా చట్టాన్ని రద్దు చేశారంటే గుడ్డిగా రద్దు చేశారు. ఎన్నో అంశాలు, ఎన్నో ఉన్నటువంటి అంశాలను తీసేసి చాలా గుడ్డిగా ఒక నియంత్రిత ధోరణిలో తీసేయండి అనేసరికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ధరణిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ఆడపిల్లల పెళ్లి చేయలేక, వాళ్ళ భూములు లేక చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నేను అనుకుంటాను ఫస్ట్ ధరణిలో ఏదైతే చట్టం ఉందో ధరణి చట్టాన్ని తీసేయాలి. భూమాతాన్ని తీసుకొస్తున్నారు, భూమాతను తీసుకురానివ్వండి. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం అమ్మ, అది చాలా ఈ సమస్యలన్నిటికీ
మరి పరిష్కారం ఏంటి అని ఆలోచించినప్పుడు ఈ చర్చ ద్వారా మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాం. ఏంటంటే సమగ్ర భూ సర్వే జరగాలి. ఈ సమగ్ర భూ సర్వే జరిగితే సమగ్ర భూ సర్వే అని గురించి మనం చాలా గత ప్రభుత్వం చాలాసార్లు ఇంచు కొలుస్తాం, అక్షాంశ రేఖాంశాల ద్వారా ఫిక్స్ చేస్తాం, మీకు భూమి ఇచ్చేస్తామని చెప్పిండ్రు. అన్ని ఒట్టి మాటలమ్మా, అది జరగాలి. ఓకే, మీరు అంటున్నారు, బట్ ఈ విషయం ప్రభుత్వం గ్రహిస్తుందని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే ఏం జరుగుతుంది అంటే ఈ అంశాలు ఈ సమస్యలు ఇట్లాగే ఉండిపోతాయి, అంటే పైన పూసినట్టు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కూడా ఇలా పొడిగించుకుంటూ రావద్దు, ఇప్పుడు చేయాల్సింది. అయితే దానికి చాలా 500 కోట్లు అప్పుడు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా అన్నదమ్మా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు. కేంద్ర ప్రభుత్వం మీరు గనక కంప్యూటరీకరణ చేసి మీరు కనుక సర్వే చేస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పింది. అప్పుడు 140 కోట్లు ఇస్తే ఈ పిచ్చి ప్రభుత్వం, పాత ప్రభుత్వం 14 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈరోజు బాగా మాట్లాడుతున్నటువంటి మరి హరీష్ రావు గారిని కానివ్వండి, బాగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారిని, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకు చెప్పుకోవాలి, మనకు కాదు, ప్రజలకు చెప్పమనండి. మీరు ఆ రోజు చేసినటువంటి డబ్బులు ఏం చేశారు? అయితే చాలా ఇప్పుడు ప్రభుత్వం గ్రహించాలి వాటిని. అంటే వాళ్ళు చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయొద్దు. వాళ్ళు చేసిన తప్పిదాలకు వెళ్ళి బయటపడాలంటే మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఈ చర్చల్లో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఇది జరుగుతుంది, ఖచ్చితంగా కూడా దాన్ని తీసేయాలి, కాస్త కాలం పెట్టాలి, సాదా బైనామాల ప్రక్రియకు తొందరగా వచ్చేటువంటి చట్టంలో పెట్టాలి. ఇవన్నీ త్వరితగతిన జరగాలి. ఇది చాలా ముఖ్యం. అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే ఆలస్యమైన న్యాయం అన్యాయమే అవుతుంది. నేను ఈ ప్రభుత్వానికి ఇదే చెప్పిన, ఆలస్యమైన న్యాయం. నేను ఆలస్యంగానైనా సరే న్యాయం చేస్తున్నా అంటే కాదు, ఆలస్యమైన న్యాయం అన్యాయం. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాబట్టి మీరు వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకోండి. వెంటనే మీరు కావాల్సినటువంటి సమగ్ర భూ సర్వేకు, ఆ సమగ్ర భూ సర్వే అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఒక గ్రామం ఒక యూనిట్గా ఉంటుంది. దీంట్లో వక్ బోర్డులు ఏమున్నాయి, దీంట్లో దేవాదాయ భూములు ఏమున్నాయి, దీంట్లో మన ప్రభుత్వ భూములు ఏమున్నాయి, దీంట్లో సికం భూములు ఏమున్నాయి, దీంట్లో FTL భూములు ఏమున్నాయి, దీంట్లో ప్రజల భూములు ఏమున్నాయి, అంటే సాగుదాల ప్రైవేట్ భూములు ఏమున్నాయి, దీంట్లో గ్రామఖండం ఎంత ఉంది, దీంట్లో ఎన్ని యూనిట్లు ఉన్నాయి, దీంట్లో చెరువులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వస్తాయి. సమగ్ర సర్వే జరిగితే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమగ్ర చిత్రపటాన్ని మనం ఆవిష్కరించడానికి అన్ని గ్రామాలు చేయడానికి 1 సంవత్సరం పట్టొచ్చు, లేదా 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు, 3వ సంవత్సరం కూడా పట్టొచ్చు. ఎందుకంటే 3 గ్రామ సభలు పెట్టాలి. 3 గ్రామ సభలు అంటే ప్రజల ముందు వారి ఇప్పుడు నాకు మీ పక్కనే, మీరు నా పక్కనే ఉంటారు, నేను కొంచెం జరిగి వస్తాను భూమికి, ఇది నా భూమి, ఇది మీ భూమి అనే పంచాయతీలు ఉంటాయి. ఈ పంచాయతీలు చేయడానికి కొంత టైం పడుతుంది. బేసిక్ ఇప్పుడు అదే అడుగుతున్నాను. బేసిక్ గా చాలా మందికి భూ సమస్యలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆన్లైన్ దరఖాస్తులో ఒక నిరక్షరాస్యుల నుంచి మనం ఊహించలేము. ఒక కాగితం రావాలని ప్రజావాణిలోనే ముసలి వాళ్ళు వచ్చి ఎవరితోటి రాయించారు, బిడ్డ రాయి, అయ్యా రాయి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి సందర్భంలో చేతితో రాసినదైనా పిచ్చి కాగితమైనా స్వీకరించాల్సిందే. అలా స్వీకరించినప్పుడు మాత్రమే మనము ధరణిలో సమస్యలను పరిష్కారం చేయగలుగుతాము. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఈ విధంగా, ప్రభుత్వం కూడా ఈరోజు ఆ చర్చలో ఉంటుంది. అది ఏంటి, చేతి వ్రాతతో రాసినటువంటి ఫిర్యాదులను కూడా తీసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు అవసరం లేదు. అవసరమైతే మీరు దాన్ని ఆన్లైన్ చేయండి. ది గవర్నమెంట్ కెన్ డూ ఇట్, దేర్ అఫీషియల్స్ కెన్ డూ ఇట్, బట్ యూ కెనాట్ ఎన్ఫోర్స్. అంటే మీరు మాత్రం ప్రజలను ఒత్తిడి చేయలేరు, మీరు ఆన్లైన్లో చేసుకోవాలని ఒత్తిడి చేయొద్దు. అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయాలి. పైన ఇవన్నీ చర్చలు కాకుండా అసలు మెయిన్ మీరు చెప్తున్నారు ఆఫీసర్స్ ని మార్చాలని చెప్పేసి, అది చేయకుండా ఇదంతా చేయడం వల్ల యూజ్ ఏంటి అసలు? తప్పమ్మా, నిజంగా కూడా మీరు అన్నది నిజం. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులను మార్చాలి. కొంతమంది కలెక్టర్లను మార్చింది, చాలా మంచి పరిణామంగా మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. నవీన్ మిట్టల్ని CCLAను మార్చకుండా ధరణిని మీరు ఏమి చేసినా ఏమి కాదు. ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు. ప్రజలు బాగా ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను ఈరోజు ఈ చర్చ ద్వారా. రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ధరణి సమస్యలు పరిష్కారం కాకపోతే మీరు దెబ్బతినే అవకాశం ఉంది. మీరు నష్టపోతారు. చూడండి, ఆ రోజు నేను చెప్పానమ్మా, కేసీఆర్ గారు ఓడిపోతున్నారు, ధరణి వల్లే కేసీఆర్ గారు ఓడిపోతున్నారు. ఈ రోజు నేను చెప్తున్నానమ్మా, పార్లమెంట్ ఎన్నికల నాటికి మీరు ధరణిని సరిచేయకపోతే, ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనకపోతే మీరు సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. చాలా ఇంపాక్ట్ పడుతుంది.
అంటే ఈ మొత్తం కంప్యూటరైజింగ్ సిస్టమ్ అంతా అంటే మన భూముల వివరాలన్నీ ప్రైవేట్ కంపెనీకి తగలబెట్టిండ్రు. ఆ తగలబెట్టడం కాకుండా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కింద మన 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 కేంద్ర ప్రభుత్వంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని చాలా మంచి కట్టుదిట్టమైనటువంటి ఉన్నాయి, దానికి ఇవ్వాలి. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాస్తు కాలాన్ని పెట్టాలి. తర్వాత ఈ కోర్టులు అంటే కోర్ట్స్, చాలా మంది సివిల్ కోర్ట్స్ సివిల్ కోర్ట్స్ అది సివిల్ కోర్ట్స్ అవసరం లేదు. మనం సివిల్ కోర్ట్స్ గ్రామ స్థాయిలో సదస్సులు పెట్టిన తర్వాత మనకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ కోర్టులు పెట్టాలి. కానీ రెవెన్యూ కోర్టులు పెట్టినప్పుడు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఉందమ్మా. గతంలో ఫెయిల్ అయినాం రెవెన్యూ కోర్టులో. ఈసారి మనం విజయం అంటే ఈసారి మనం దాన్ని మార్చాలంటే రెవెన్యూ కోర్టులను హైకోర్టు పరిధిలో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వద్దు. గతంలో ఏం చేసేది, ఆర్డీఓనే ఉండేది. ఆర్డీఓ మినిస్టర్ ఇట్లా ఫోన్ చేస్తే అట్లా చేసి పారేసేది. కలెక్టరే ఉండేది. కలెక్టర్ ఏ మినిస్టర్ ఫోన్ చేస్తే ఇప్పుడు వద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి న్యాయాధీశులు. ఇప్పుడు వినియోగదారుల కోర్టులు ఉన్నాయమ్మా. వినియోగదారుల కోర్టులు అంటే ఎట్లుంటాయంటే రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిని తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు ఎవరికి వినరు. ఓకే. అట్లాగే ఇప్పుడు భూమి కోర్టులు కూడా, భూమికి సంబంధించిన కోర్టును కూడా జిల్లా స్థాయిలో జిల్లా రిటైర్డ్ జడ్జితో ఒక 2 కమిటీ మెంబర్లతో వేయాలి. రోజువారీగా ధరణి కమిటీ కూర్చున్నట్టు నాకు ఎక్కడ కనిపించలేదమ్మా. రోజువారీగా కూర్చొని ప్రతిరోజు కూర్చొని ప్రజల వద్దకే పోలేదు. ఇంకా ప్రజల వద్దకు పోవాలి. మేము 2-3 జిల్లాలకు పోతామన్నారు. ఇంకా ఎక్కడ పోయినో నాకు అర్థం కాలేదు. అంటే ధరణి కమిటీని నేను ఏం విమర్శించడం లేదు. ఇక్కడ ధరణి కమిటీ చేయాల్సిన పనిని సత్వరం చేయలేదని అంటున్నాను. సో మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కాలయాపన చేసిందని అనుకోవాలి. సో ఏది సార్ట్అవుట్ చేయలేదు, అదంతా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయాలి, చేస్తేనే ప్రజల మనసు గెలుచుకుంటుంది. లేకపోతే కష్టం అండి. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నాను, ధరణిని మీరు ఆషామాషిగా తీసుకోవద్దు. ఈరోజు పొద్దున్న సాయంత్రం వరకు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విషయం అభిలషణీయం. తర్వాత మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఖచ్చితంగా నిర్ణయాల్లో మొట్టమొదటిసారిగా నేను ఒకటే చెప్తున్నాను, నవీన్ మిట్టను తొలగించండి. ఎస్, అప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు. లేకపోతే కాదమ్మా. సో ఇప్పుడు 3rd కమిటీ మీటింగ్ జరుగుతోంది, దాని గురించి చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఈ మీటింగ్లో నేను అనుకుంటాను ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా అంశాలు చర్చకు వస్తాయి. వక్ఫ్ సంబంధించిన పోడు భూములకు సంబంధించిన విషయం కూడా వస్తుంది. దీంట్లో పోడు భూములు ఏమని చెప్తుందంటే, పోడు భూములు ఇంత ఉంది అని అటవీ శాఖ వాళ్ళు చెప్తారు. లేదు, పోడు భూములు ఇంత ఉన్నాయని మన రెవెన్యూ శాఖ వాళ్ళు చెప్తారు. ఈ 2 టాలీ కావు. మా వ్యవసాయ భూమి ఇంత అని చెప్తారు. లేదు, మీ వ్యవసాయ భూమి గిన్నెలే లక్షల ఎకరాలే అని వీళ్ళు చెప్తారు. ఈ 2 టాలీ కావు. అంటే ఒక అటవీ శాఖ ఇచ్చే సమాచారానికి, ఒక అటవీ శాఖ ఇచ్చే స్టాటిస్టిక్కి, ఒక రెవెన్యూ శాఖ ఇచ్చే స్టాటిస్టిక్స్ కలవట్లేదు. ఎందుకని అంటే అటవీ శాఖ వాళ్ళు తమకు కాని భూమిని కూడా అటవీ శాఖ అనుకుంటున్నారు, వాళ్ళ పరిధిలోకి తీసుకుంటున్నారు. రెవెన్యూ శాఖ వాళ్ళు ఏమనుకుంటున్నారు, తమకు కాని భూమిని కూడా చేసే, తమకు లేని మైదాన ప్రాంత భూమిని కూడా అటవీ శాఖ భూమిని అనుకుంటున్నారా? ఇవన్నీ విషయాలు బయటికి రావాలి. అంటే జాయింట్గా సర్వే జరిగింది. మరి జాయింట్ సర్వే రిపోర్ట్స్ ఏవి? జాయింట్ సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. మరి జాయింట్ సర్వే రిపోర్ట్స్ ఏవి? ఇవన్నీ కూడా జరగాల్సిన. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అమ్మ, ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోడు భూములకు వ్యతిరేకంగా ఆ రోజు కోయపోచగూడెం అనే ప్రాంతంలో పిల్లలను, తల్లులను అరెస్ట్ చేస్తే, తీసుకెళ్ళేసి ఆ ప్రభుత్వం చేస్తేనే ఈరోజు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులు నిలబడ్డారు. ఈరోజు గిరిజనులు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఆ గిరిజనులకు అన్యాయం జరగవద్దు. అప్పుడు కోయపోచగూడెం పోవాల్సిన అవసరమైతే రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ ప్రజల్ని, అక్కడ వాళ్ళకి ఇంత ఇప్పుడు ఒక పోడు భూములు ఇవ్వలేదు వాళ్ళకి. కోయపోచగూడెంలో మంచిర్యాల జిల్లాలో ఉందమ్మా అది. ఆ కోయపోచగూడెం అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి మహిళలు నిలబడి వాళ్ళ భూములను వాళ్ళని కాపాడుకున్నారు. అక్కడి నుంచి జరిగినటువంటి ఉద్యమంని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి చాలా ముఖ్యంగా మరి ప్రభుత్వం కూడా స్పందించాలి. మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చాలా వరకు రావచ్చు, అవుట్కమ్స్ రావచ్చు, ఇవన్నీ అవుట్కమ్స్ వస్తాయి. సో ప్రజలకి ఇదంతా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అమ్మా? ఒకటమ్మా, ఇప్పుడు త్వరితగతిన ప్రభుత్వం కూడా ఒక మధ్యంతర నివేదిక ఇస్తున్నారు వీళ్ళు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు ఇచ్చేసి ఉంటారు. ఈరోజు ప్రజెంటేషన్స్ అయిపోయి ఉంటాయి. రేమండ్ పీటర్ తర్వాత సునీల్ గారు వీళ్ళంతా కూడా, ముఖ్యంగా రేమండ్ పీటర్ గారు చాలా యాక్టివ్గా దాంట్లో ఉన్నారు. రేమండ్ పీటర్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు CCLAగా అది చేశారు కాబట్టి ఆయన బాగా
మా దగ్గర కూడా అభిప్రాయాలను చాలాసేపు కూర్చోబెట్టి మా అభిప్రాయాలను తీసుకున్నారు. ఆయన ప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి ఈరోజు. ఖచ్చితంగా ఆయన ప్రజెంటేషన్స్ని గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి కమిటీలో ఉన్న వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు పని చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా వాళ్ళ ప్రజల్లోకి కూడా రావాల్సిన అవసరం ఉంది. జిల్లాల్లో రావాలి, జిల్లాల్లో కూడా ప్రజలకు రైతులతోటి మాట్లాడాలి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటే వీళ్ళు ఒక 1 year పాటు ఉండాల్సి ఉంటుందేమో. ఎందుకంటే ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. భూమాత కావాలి, భూమాత వచ్చిన తర్వాత ఆ పోర్టల్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఆ పోర్టల్కి ఇవన్నీ కూడా ఒక 1 year పడుతుంది. కాబట్టి ఇప్పుడే స్టార్ట్ కావాలి. చివరిగా మీరు ధరణిని చూసారు, ధరణిని అందరూ కూడా తప్పుల తడక అని తేల్చారు. ఖచ్చితంగా. ఫైనల్ గా తప్పుల తడకని మీరు ఆ రిపోర్ట్ చూసారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చూసారు. ఎలాంటి మార్పులు వస్తే ఇది డెవలప్ అమ్మా నేనేమంటున్నాను, ఇది మొత్తం తప్పుల తడకే, మళ్ళీ కింది నుంచి స్టార్ట్ కావాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అనుకోవచ్చు. ఎస్, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అయినా కూడా తప్పదమ్మా. ప్రజల కొరకు ఇదంతా కూడా తప్పుల తడక. కట్టిందాన్నంతా మళ్ళీ కూల్చేయాలి, తప్పదు. అవునమ్మా, సెక్రటరీని కూల్చేసి మంచిది కట్టుకోలేదా? మరి సెక్రటరీని కూలగొట్టి ఎవరికో చేసినప్పుడు ప్రజల గురించి దీన్ని తీసేస్తే ఏమవుతుంది? ప్రజల కొరకు కదా అమ్మ. ఖచ్చితంగా సమగ్ర భూ సర్వేతో కూలాలి. అయితే ఈసారి కూల్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఈసారి భవనాన్ని సమగ్ర భూ సర్వేతో కట్టాలి. ఈసారి ఫార్ములా ఈసారి కట్టండి భవనాన్ని, కానీ సమగ్ర అంటే జబర్దస్త్గా మనం ఏదైతే పునాదులు వేస్తున్నామో ఆ పునాదులు వేస్తే ఇక ఎవరు దాన్ని తీయాల్సిన అవసరం అంటే సమగ్ర భూ సర్వే ద్వారా మనం ధరణిని ఏర్పాటు చేయాలి. సో చివరిగా ఏం చెప్తారు ధరణి గురించి? చివరిగా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ప్రభుత్వం పట్ల ప్రజలు తదేకంగా చూస్తున్నారు. ఏం